వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అలానే మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మళ్ళీ కోటి తలంబ్రాలు మొదలుపెట్టారు ఏంటి అని మీ అందరికీ సందేహం రావచ్చు. మరి మొన్న చేసినవి అయితే భద్రాచలం రామయ్య సీతమ్మ కళ్యాణానికైతే చేశామండి. మరి మా రాముల వారి కళ్యాణానికి చేయాలి కదా, ఇలా మరొక రోజు అయితే పెట్టేసుకున్నామన్నమాట. ఇలా అందరూ కూడా రావాలి, అందరం కూడా ఒక్క రోజులో మన రామయ్య కళ్యాణానికి మనమందరం కూడా తలంబరాలు ఇలా కోటి తలంబరాలని తీసివేయాలి అన్ని చక్కగా అనుకునేసరికి అందరూ కూడా వచ్చేసారండి. ఎక్కువ జనం అయితే వచ్చేసారు. అంటే మరి ఆ కార్యక్రమము అందరము కలిస్తేనే అవుతాయండి అన్ని తలంబరాలు తీయటము. ఈరోజైతే ఫినిష్ చేసేసాము మొత్తం కూడా. ఇంకా 2 డేస్కి వచ్చేసింది కదండి కళ్యాణము. అలానే మాకు ఈరోజు అనుకోకుండా గుళ్ళోకి ఒకళ్ళు తిరుపతి వెళ్ళి వచ్చారనమాట. ఇలా తలంబ్రాల పని ముగించుకున్న తర్వాత తిరుపతి ప్రసాదము మనకి గుడికైతే వచ్చిందండి. చక్కగా తిరుపతి ప్రసాదం కూడా తీసుకొని ఇలా మేము మార్నింగ్ 10కి వచ్చి ఇలా 5 దాకా కూర్చున్నామండి. ఇంకా పక్కనే అనమాట మనకి జామ చెట్టు, అలాగనే వాళ్ళ దగ్గర చెర్రీ టమాటాస్ మొక్కలు బాగా ఉంటాయి అన్నమాట. ఇంకా వాళ్ళ గార్డెన్ చూడటానికైతే ఇక్కడ ఆంటీ వాళ్ళ ఇంటికైతే వచ్చేసామండి అందరము కలిసి. ఇంకా ఈ జామ చెట్టు మొన్న నేను షార్ట్ వీడియో కూడా మీకు పెట్టాను. అబ్బాయి ఎంత పెద్ద చెట్టు అండి. ఇది రెడ్ జామ్ అనమాట. చాలా టేస్టీగా ఉన్నాయి కాయలు. అయితే అందరూ కూడా తలా ఒక కాయ దొరకాలి దేవుడా, మేము ఇంత కష్టపడి వచ్చాము, తలంబ్రాలు వచ్చాము, ఇక్కడికి వచ్చాము అని చెప్పి మొక్కుకుంటూ కాయలు అయితే కోస్తున్నారండి. నిజంగా దేవుడు అందరికీ తలా ఒక కాయ ఇచ్చినట్టయితే భలే కోసుకున్నారండి అందరూ. ఇలా అనమాట చక్కగా అక్కడ కళ్యాణానికి తలంబ్రాలు తీసిన తర్వాత ఇలా పక్క ఇంటి దగ్గర అనమాట ఈ చెట్టు. ఇలా మనము అంటే ప్రకృతికి అందరూ కూడా ఆస్వాదించేవాళ్ళండి ప్రకృతిని. ఇలా మొక్కలను చూసి ఆస్వాదించటము, అలానే కాయలు వచ్చినాయి 1-2 కోసుకొని తిందాము, టేస్ట్ చేద్దాము అని చెప్పి చక్కగా ఇలా వచ్చేసి మొత్తం మేము ఇక్కడ గార్డెన్ అంతా కూడా తిరిగి ఈ చెట్టు దగ్గర నుంచి అయితే అసలు వదలట్లేదండి వాళ్ళు. ఎందుకంటే కింద ఉన్న కాయలు మొత్తం ఎవరికి వాళ్ళు గబగబగా కోస్తున్నారనమాట. ఇంకా పైన కొమ్మలల్లో కాయలు ఉన్నాయి, అవన్నీ కూడా వెతికి పట్టుకొని మరీ కోస్తున్నారు. ఇంకా ఇదండి అందరం కూడా సరదాగా ఉంటాము. అందరిలో మేము, మాలో అందరూ అన్నట్టు ఉంటామండి. ఇలా గుడి కార్యక్రమాలు అన్నీ చేసుకున్న తర్వాత ఇంకా ఇట్లా బయటికి వస్తే మాత్రం పక్కన ఉన్న ఈ చెట్టు దగ్గరికి కూడా చక్కగా వచ్చి ఇలా మేము సరదాగా ఉన్నామండి. ఈరోజు వీడియో ఇదనమాట. అట్లా గుడి పనులు చేసుకొని ఇలా మేమందరము కలిసి ఉంటే మాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా చెట్లు నాటుకుంటూ ఆ చెట్లకు వచ్చిన ఫలాన్ని తింటూ ఉంటే భలే ఆనందంగా ఉంటుందన్నమాట. అవి మనం పండించిన రైతుకే తెలుస్తుందండి ఆనందము. అలా మనం కూడా ఒక రైతు బిడ్డలాగా మిగలాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నేనైతే మా గార్డెన్లో వేసిన మొక్కలన్నింటినీ మీకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నా కదండి. మా గార్డెన్లో కూడా నెక్స్ట్ జామకాయలు వస్తాయన్నమాట. మాది కూడా బహుశా రెడ్ జామే అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అప్పుడు వచ్చినప్పుడు తిన్నా కానీ నాకు అంత గుర్తు రావట్లేదన్నమాట. ఇంకా చూసారు కదా ఈ చెట్టు దగ్గర మా పాటలు అంతా ఇంత కాదు, ఎక్కడ పై కొమ్మలకి కాయలు ఉన్నాయని చూస్తున్నాము. కానీ గుత్తులుగా కానీ చిన్న కాయలే ఉన్నాయండి. ఇవి ఒక వారం కానీ 15 రోజులు కానీ అయితేనే ఇవి పెద్దవైతాయి అనమాట. పెద్దవైనప్పుడు కూడా మళ్ళీ మనకే ఇస్తారు వీళ్ళు. గుళ్ళోకి తీసుకొచ్చి ఇస్తారు. అలానే ఎవరైనా మనం అడిగితే మాత్రం తప్పకుండా ఇస్తూ ఉంటారు. ఇలా పిల్లలందరూ కూడా ఈరోజు ఈ కోటి తలంబరాల కార్యక్రమంలో చిన్నపిల్లలు కూడా చక్కగా పాల్గొన్నారండి. ఈరోజు వీళ్ళకి హాఫ్ డే స్కూల్స్ అనమాట. స్కూల్ కాంగలోనే గుళ్ళోకి అయితే వచ్చేసారనమాట. వచ్చేసి ఇలా ఈ తలంబ్రాల పని అవ్వగానే చక్కగా పిల్లలు కూడా ఇక్కడికి వచ్చేసి జామకాయలను ఆస్వాదిస్తూ కొంతమంది పిల్లలు అయితే ముందు కోసుకునేవి తింటూనే ఉన్నారనమాట. తినుకుంటూ మళ్ళీ మాకు హెల్ప్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ చూసారు కదా చెర్రీ టమాటాస్ ఆంటీ ఎప్పుడు మాకు పంపిస్తూ ఉంటారు. నేను వీడియోలో మీకు పెడుతూ ఉంటాను కదా వీడియోలు. ఇలా అనమాట ఈ ఆంటీ వాళ్ళ గార్డెన్లోవి అనమాట మనకి చెర్రీ టమాటాలు వచ్చేవి. నిన్న కూడా ఒక 1/2 కేజీ దాకా వచ్చినాయండి. చక్కగా ఫ్రెష్ టమాటాలు అయితే నేను కోసుకొని వెళ్ళాను. ఇదండి ఈ వీడియో మీకు నచ్చుతుందని చెప్పి కోరుకుంటున్నాను.